ఇవాళ ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 4,000 రూపాయల పెన్షన్ ఎవరికి ఇవ్వట్లేదు. పక్కనున్న తెలంగాణ చూసుకోండి, తమిళనాడు చూసుకోండి, కర్ణాటక చూసుకోండి. జగన్మోహన్ రెడ్డి ఎన్నికల ముందు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పని అప్పుడు 2,000 ఉంది. 1,000 రూపాయలు పెంచడానికి సంవత్సరానికి 250 రూపాయలు చెప్పిన 5 సంవత్సరాలు పట్టింది 1,000 రూపాయలు పెంచడానికి. కానీ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత వెంటనే మాట ఇచ్చిన ప్రకారం ఎన్నికలు రావడం వెంటనే 4,000 రూపాయలు పెంచడం, వికలాంగులకైతే కనుక 6,000 రూపాయలు పెంచడం, డయాలసిస్ పేషెంట్స్ కానీ ఇబ్బంది పడుతున్న వాళ్ళు 10,000 రూపాయలు, పూర్తిగా బెడ్ రీడ్ ఉన్నటువంటి వాళ్ళకి 15,000 రూపాయలు. ఇది భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా జరగట్లేదు. మహిళలకి ఇచ్చిన మాట ప్రకారంగా ఉచిత బస్సు, 3 గ్యాస్ సిలిండర్స్, పిల్లలు చదువుకునేటువంటి పిల్లలకు కూడా గతంలో 2 పిల్లలకి ఇస్తానని చెప్పని జగన్మోహన్ రెడ్డి చెప్తే 1 పిల్లలకి ఇవ్వటం. ఇవాళ అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ కూటమి, ఎంతమంది పిల్లలు ఉంటే కనుక అంతమందికి పిల్లలు ఉంటాం. 6 ఎకరం కానీ పైన ఉన్న వాళ్ళంతా కూడా ఇవాళ అన్నదాత సుఖీభావం చెప్పిన 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వటం. ఇట్లా ఇవన్నీ చేసుకుంటూ వెళుతూ అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా ఇవాళ రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, బీటీ రోడ్లు కానీ అన్ని కూడా చేసుకుంటూ ఇవాళ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి ఇవాళ ఎన్డీఏ కూటమి ముందుకు వెళ్తుంది. కాబట్టి దయచేసి ఇందులో మన పాస్టర్స్గా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు పెన్షన్ కానీ, ఇళ్ల స్థలాలకు కానీ, లేకపోతే గ్యాస్ రావడానికి కానీ, పిల్లలు చదువుకునే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదైతే తల్లికి వందనం పేరు మీద వేస్తున్నటువంటి అమౌంట్ కానీ, ఏవైతే ఉన్నాయో పాస్టర్స్ యొక్క పిల్లలు కానీ, ఇట్లాగా అన్ని చేసుకెళ్తాలో నేనేంటానంటే మీకు ఎలిజిబిలిటీ ఉన్నటువంటి పాస్టర్స్ కానీ, మీ కుటుంబ సభ్యులు కానీ, మీ చర్చకు వచ్చేటువంటి దైవజనులకు కానీ ఎవరికైనా సరే ప్రభుత్వ పరంగా ఎలిజిబిలిటీ ఉన్నటువంటి వాళ్ళు ఎవరికి ఏది ఎక్కడ అందకపోయినా మా దృష్టిలో పెట్టండి. 100% వాటిని మీకు అందజేసే విధంగా కూడా తగు చర్యలు తీసుకుంటామని చెప్పని కూడా మీ అందరూ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. పెద్దలు మాట్లాడినట్టు సహజంగా ఇక్కడ పరిపాలన చేసేది చంద్రబాబు నాయుడు గారు కాబట్టి గతంలో ఆయన 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి ఇవాళ 4వ సారి ముఖ్యమంత్రిగా చేస్తా ఉన్నాడు. క్రైస్తవుల మీద కానీ, క్రైస్తవ చర్చిల మీద కానీ, లేకపోతే దేవజనుల మీద ఎవరి మీద ఎప్పుడన్నా కూడా దాడులు చేయటం కానీ, వాళ్ళ మీద ఎటువంటి సంఘటన జరగడం కానీ సంఘటన కూడా ఎప్పుడు కూడా నాకు తెలిసి నేను చదువుకున్న రోజుల్లో కానించి తెలుగుదేశం పార్టీ ఏర్పడిన కానించి ఎప్పుడు కూడా ఎటువంటి సంఘటన జరగలేదు. అందుకనే పెద్దలు చెప్పినట్టుగా ఎన్నికల ముందు మీకు ఇచ్చినటువంటి మాట ప్రకారంగా ఎక్కడైనా సరే ఎక్కడ ఏది జరిగినా ముందు నేనుంటానని చెప్పి ముందుగా రాదు చెప్పడం జరిగింది. అందులో భాగంగా మీకు 100% ఎప్పుడూ కూడా అందుబాటులో ఉంటామని చెప్పని కూడా ఇచ్చిన మాట ప్రకారమే కాదు, ఎప్పుడు కూడా మీ యొక్క సంక్షేమ అభివృద్ధి కార్యక్రమంలో కానీ, పాస్టర్స్ కానీ, చర్చకు వచ్చే ప్రతి దైవజనులకు కానీ ఎప్పుడు ఏ సమస్య ఏదున్నా సరే మీకు అందుబాటులో ఉండి మీ సమస్య పరిష్కారం కోసం మేము 100% కష్టపడి పనిచేస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే రెండోది, మీరు ఇక్కడ 2 విషయం అడిగారు. ఒకటి కమ్యూనిటీ హాల్ గురించి, రెండోది బాప్తిసం తీసుకున్న ఘాట్ గురించి. గతంలో ఇప్పుడు చిన్ని గారు, నేను ఇప్పుడు కొత్తగా 2024 ఇక్కడికి ఎమ్మెల్యే వచ్చాను కాబట్టి గతంలో మీకు ఆల్రెడీ ఘాట్ కేటాయించామని చెప్పారు. ఆ ఘాట్ ఏమన్నా మరమ్మతులు కానీ, రిపేర్ కానీ మీ అందరికీ అది సూటబుల్ అయితే కనుక అదే ఘాటు, లేదంటే నేను నిన్ననే ఇరిగేషన్ అధికారులతో కూడా నేను మాట్లాడా, మణికంఠ అని చెప్పిన జేఈతో నిన్నే మాట్లాడా. మీకు పుష్కరాల సందర్భంగా కట్టేటువంటి ఘాటుల్లో క్రైస్తవులకి, ఎందుకంటే నాకు వేరే పాస్టర్స్ కూడా కొంతమంది అడిగి ఉన్నారు, దాంతో వాళ్ళకు కూడా చెప్పాను నేను బాప్తిసం తీసుకోవడం ప్రత్యేకంగా ఘాట్ కావాలంటే ఆ పుష్కరాల సందర్భంగా పెట్టే ఘాట్లో కూడా వేరే ఘాట్ కూడా దానికి సంబంధించి రిపేర్ కానీ, దానికి సంబంధించిన వర్క్ కానీ, చీడీలు కానీ, సిమెంట్ చేసేది కానీ, కింద దిగడానికి ఇబ్బంది లేకుండా చేసే ఘాట్ ఏదైతే ఉందో ఒక ఘాట్ కూడా కట్టాలని చెప్పాను. దానికి ఒక ఘాట్ కూడా దానికి సంబంధించినటువంటి వర్క్ డబ్బులు శాంక్షన్ అయినాయి. ఖచ్చితంగా మేము తొందరలో దాన్ని పూర్తి చేస్తాం. ఖచ్చితంగా మీకు ఘాట్ కేటాయిస్తామని చెప్పని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. రెండోది, మీరు కమ్యూనిటీ హాల్కి మీరు స్థలం చూపిస్తే కనుక ఇమ్మీడియట్లీగా నేను డబ్బులు శాంక్షన్ చేపిస్తాను. స్థలం అనేటువంటిది చాలా ఇంపార్టెంట్. ఎందుచేతనంటే మనం జనాభా పెరుగుతూ ఉంటాం. కొవ్వూరు టౌన్ అనేది ఇవాళ పుట్టింది కాదు, ఎప్పుడో పుట్టినటువంటిది. కాబట్టి అప్పుడున్నటువంటి భూమి చుట్టూ కొవ్వూరు టౌన్లో సంబంధించి ప్రభుత్వ భూమి కానీ, లేకపోతే వేరే భూములు కానీ ఉన్నటువంటి భూమి పెరగదు, ప్రజలు పెరుగుతూ ఉంటాం, మన అవసరాలు పెరుగుతూ ఉంటాయి, హౌసెస్ పెరుగుతూ ఉంటాయి. గతంలో ఉన్న ఇళ్ళు కంటే చుట్టూ కూడా హౌస్ ఉన్నాయి. కొవ్వూరు పట్టణంలో నడుబొడ్డులో గట్టగంగా స్థలాలు ఏంటంటే, నేను ఇప్పటికీ చాలా మంది వివిధ సంఘాలకు సంబంధించిన వాళ్ళు కూడా చాలా మంది కమ్యూనిటీ హాల్స్ అవి కూడా అడుగుతూ ఉన్నారు. స్థల సేకరణ చేయండి, ఎక్కడైనా అవకాశం ఉంటే కనుక చూడండి అని చెప్పని నేను తహసీల్దార్ గారికి, సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్ వారికి కూడా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా మీరు కూడా ప్రయత్నం చేసి ఎక్కడన్నా ప్రభుత్వ భూమి మీ దృష్టిలో ఏమైనా ఉంటే కనుక మీరు కూడా మాకు తెలియజేయండి. నేను కూడా ఎంక్వైరీ చేస్తాను. స్థలం ఉంటే కనుక వెంటనే కమ్యూనిటీ హాల్ కట్టిస్తా కూడా దానికి నేను తగు చర్యలు తీసుకుంటానని చెప్పని కూడా మీకు వెంటనే ఈ సందర్భం కూడా తెలియజేస్తా ఉన్నా.